జిల్లా షాద్నగర్ బస్టాండ్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటించారు. షాద్నగర్ డిపోకు నూతనంగా మంజూరైన 8 సిటీ మెట్రో బస్సులను బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ డీఎం ఉషాతో కలిసి ప్రారంభించారు. డోర్డు సౌకర్యం ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, రైతులకు రవాణా ఇబ్బందులు లేకుండా చూసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. షాద్నగర్ నియోజకవర్గంలో దాదాపు 157 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 300 గ్రామాలు ఉన్నాయి. దాదాపు మనము హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గం మన దగ్గర వ్యవసాయం అన్ని వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, కాలేజ్ పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా కొందరు షాద్నగర్కు రావడం, కొందరు షాద్నగర్ నుంచి హైదరాబాద్ పోవడం చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. నేను ఫస్ట్లో అందరు ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఒక రివ్యూ మీటింగ్ పెడితే గౌరవ డిఎం గారు వాళ్ళంతా స్టాఫ్ వచ్చి వాళ్ళ పరిస్థితి అంటే ఆర్టీసీని ఒక దశలో మూసేసే పరిస్థితి ఉంది కాబట్టి దానికి అన్ని విధాల అండగా నిలబడి వాళ్ళ రిక్వైర్మెంటు, వాళ్ళకు అవసరమైన మౌలిక వసతులన్నీ కూడా సమీక్షించి విడతల వాళ్ళు ఫస్ట్ 20 బస్సులు, తర్వాత 10 బస్సులు, మళ్ళీ 10 బస్సులు, మళ్ళీ 10 బస్సులు. ఇప్పుడు మెట్రో సర్వీసెస్ అనేది ఇది కొత్తగా ప్రభుత్వం మళ్ళీ దీంట్లో కూడా దేశ భాగం. నేను 10 అడిగినా 8 పంపించినాను. అది ఖచ్చితంగా కావాలని 8 పంపించినట్టు. అయితే వాస్తవానికి మనకు ప్రయాణికులకు ఇవన్నీ సౌకర్యాలు ఏర్పరచాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో ఇంకా కూడా కొన్ని కనెక్టివిటీ లేని గ్రామాలు